దేవుడా, ఓ మంచి దేవుడా, యూట్యూబ్ ఇచ్చావు, అందులో పెట్టుకోవడానికి స్టార్ మూవీ ఛానల్ ఇచ్చావు. అదే చేత్తో ఎవరి ఫోన్లో అయినా మా వీడియోలు వచ్చేటట్టు, అంటే ఫోన్ అంటే ఫోనే కాదు, ల్యాప్టాప్, టీవీ, వాళ్ళు ఏది వాడితే అది అందులో మా వీడియో వచ్చేటట్టు, లైక్, కామెంటు, షేరు చేసేటట్టు, అదే చేత్తో సబ్స్క్రైబ్, బెల్ కూడా కొట్టేటట్టు చెయ్యి స్వామి. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. బేసికల్లీ యువర్ ఎ గాడ్. ఏమే లంచ్ బాక్స్ రెడీ చేసావా? చేస్తున్నానండి. వామ్మో, అన్నయ్య? ఎవరండి ఫోను? మా అన్నయ్యే. ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేయట్లేదని తిడతాడేమో. మీరు ఎత్తకపోతే నాకు ఫోన్ చేసి నన్ను తిడతాడు. తొందరగా ఎత్తండి. హలో అన్నయ్య. హలో అన్నయ్య కాదురా, గాడిద గుడ్డు. బాగున్నావా అన్నయ్య అనాలి. ఎద్దులా పెరిగావు, పద్ధతి లేదా దున్నపోతా? సారీ అన్నయ్య. బాగున్నావా అనాలరా అంటే హలో సారీ అంటావరా సన్నాసి. బాగున్నావా అన్నయ్య? అంతేరా, నేను అడగంటే తప్పితే బాగున్నావని అడగవన్నమాట. అరే, నిన్ను ఈ చేతులు తప్పించారా? నీ ముడ్డి కడిగారా? అరే, పరీక్షలు నాకన్నా తక్కువ మార్కులు వస్తే నాన్న నిన్నెక్కడ తిడతారా అని నేను పరీక్షలు రాయటం మానేశారా? పొలం పనులు చేస్తే నీ చేతులు ఎక్కడ కందిపోతాయని 100 ఎకరాలు నా పేరు మీద రాపించుకున్నారా? అలాంటి నాకు కనీసం ఫోన్ చేసి బాగున్నావా అని అడగాలనిపించట్లేదరా? ఇంటికెళ్ళి చాలా పెద్దోడు అయ్యావురా. లేదన్నయ్య, పెద్దయ్యకే సిటీకి వచ్చాను. అదే హైట్, అదే వెయిట్. దున్నపోత అడ్డగారి సన్నాసి సోంబేరి పోరంబోక ఎదవా. అన్నయ్య చాలు. ఆ మహేష్ గడు ఎలా ఉన్నాడు? ప్రైజ్ కూడా అవుతున్నాడా లేక నీలాగా సన్నాసి అవుతున్నాడా? నీ అబ్బా లేగు. లేదన్నయ్య, అడిగి అన్ని నీ బుద్ధులే వచ్చాయి. ఇంతకీ చిట్ట ఎలా ఉంది? బానే ఉందిరా. మొన్ననే తన 18వ బర్త్డే చేశాం. గాడిది గుడ్డు గ్రాండ్ గా. మరి మాకు చెప్పలేదేంటన్నయ్య? నేను చెప్పేదేంట్రా, కూతురు బర్త్డే ఎప్పుడో తెలుసుకుని విషయం చెప్పాలని తెలియదా నీకు? గాడిది గుడ్డు. ఆ మహేష్ గడు వయసు ఎంత? పెళ్లి వయసుకొచ్చాడు వాడు. గాడిది గుడ్డు. మొన్నే 20వ బర్త్డే చేశామన్నయ్య, సింపుల్ గా. చూసావరా గాడిది గుడ్డు? అన్నయ్య, ఇవాళ మహేష్ గారి బర్త్డే, ఫోన్ చేసి ఆశీర్వదించాలని అడగాలనిపించలేదారా నీకు? గాడిది గుడ్డు. చెప్పకపోతే మాకెడ తెలుసురా? గాడిది గుడ్డు. సర్లే అన్నయ్య, ఏంటి విషయం? అంటే ఏదైనా విషయం ఉంటేనే ఫోన్ చేస్తాను నీకు. గాడిది గుడ్డు. నా ఉద్దేశం అది కాదన్నయ్య. నీ ఉద్దేశం ఏదైతేనే గానీ ఫోన్ చేసిన విషయం చెప్తా విను. మన చిట్టు ఉంది కదా. ఉందో లేదో నాకేం తెలుస్తుంది, అక్కడే ఉందేమో చూడు. చిట్టు ఎక్కడ ఉందిలేరా? గాడిది గుడ్డు చెప్పేది విను. చెప్పన్నయ్యా. ఎంత చెప్పినా ఒకటే గోల. బాబాయ్ కాడికి వెళ్తాను, బాబాయ్ కాడికి వెళ్తాను. ఎంత చెప్పినా వినట్లేదు. వినట్లేదా? చెవుడేమైనా వచ్చిందేమో, డాక్టర్ చూపించిపోయావా? గాడిద అక్కుపక్షి దున్నపోత జముడు కాకి. అన్నయ్యా, చిట్టి నీ దగ్గరికి వస్తాను మారం చేస్తుంది. బస్సు ఎక్కిస్తా, 4 గంటలకు వచ్చి పికప్ చేసుకో. సరే అన్నయ్య. సరే ఏంద్రా గాడిది గుడ్డు, అది అసలే సిటీకి కొత్త, నిన్ను నమ్మి పంపిస్తున్నా. సరే అన్నయ్య. గాడిద గుడ్డు. చూసుకుంటా అన్నయ్య, చూసుకుంటాను. ఇదిగో తను మాట్లాడుతుందంట. నేను మాట్లాడు. బావగారు బాగున్నారా? అదేం ప్రశ్న? గాడిది గుడ్డు బాగున్నా కాబట్టి ఫోన్ చేసి మాట్లాడేది. అక్కెలా ఉంది? ఎలా ఉంటుంది గాడిది గుడ్డు? అలా ఉంటుంది గాడిది గుడ్డు. గాడిద గుడ్డు గురించి కాదు బావగారు, అక్కెలా ఉంది అని అడుగుతున్నాను. మీ తమ్ముడితో మాట్లాడండి. అన్నయ్య, అమ్మాయిని చాలా గారాభంగా పెంచాను. పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదు. 2 తగిలించైనా నేర్పిస్తానులే అన్నయ్య. ఏంట్రా నువ్వు నేర్పించేది? గాడిది గుడ్డు చిట్టింత వరకు కన్నీళ్ళు పెట్టి అడగదు. కన్నీళ్ళు పెట్టిందనుకో జీవితంలో నీ ముఖం చూడను. గాడిది గుడ్డు. ఓకే అన్నయ్య, నేను చూసుకుంటానులే. నేను చూసుకుంటానంటున్నానుగా. అమ్మయ్యా. ఏమే, సాయంత్రం 4 గంటలకి నీ కొడుకుని బస్ స్టాండ్కి వెళ్ళి చిట్టిని పికప్ చేసుకోమని చెప్పు. అయినా ఎన్నడూ లేంది చిట్టిని మన ఇంటికి పంపించడం ఏంటండి? ఏమో, సడన్ గా బాబాయ్ పిన్ని చూడాలనిపిస్తోందంట, పంపిస్తున్నాడు. సాయంత్రం 4 గంటలకి అన్ని బస్ స్టాండ్ పంపి చిట్టిని తీసుకురమ్మని చెప్పు. నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి. మళ్ళీ ఏమైనా అటు ఇటు అయిందనుకో, మా అన్న సంగతి తెలుసు కదా, ఆయనకి అసలే కోపం ఎక్కువ. ఆయన తిట్లు మనం భరించలేమే బాబు. అరగంట ముందే ఉండమని చెప్పు. వాడికి నేను చెప్తే బుర్రకెక్కదు, మీరే చెప్పండి. రై, ఎగిరి తన్నినా ఎద్దులా నిద్రపోతున్నాడు వీణ్ణి. రై వేస్ట్ ఫెలో, లే లే. ఏంటనా పొద్దునే మంచోళ్ళ ముఖం చూడమంటావు, నువ్వు కనపడతావు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అయ్యో ఏంటండి చంటి పిల్లాన్ని పట్టుకుని అలా కొడుతున్నారు? ఇది చంటి పిల్లాడు కాదే, పంది పిల్లాడు. చాలే ఊరుకోండి. రై సోంబేరి, సాయంత్రం 4 గంటలకి చిట్టి వస్తుందంట, బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకురా. అర్థమైందా? బస్ స్టాండ్ దాకా వచ్చింది, ఇంటికి రాలేదా? అదే వచ్చిందిలే. రే,
మీ పెద్దనాన్న అసలేం మంచోడు కాదు, అర్థమైందా? అటు ఇటు అయిందనుకో పగల కొడతాడు. సాయంత్రం వెళ్ళి తీసుకునిరా. ఈయన మంచోడంట ఎట్లా చెప్పుకుంటున్నాడో చూడు. ఈయన కడుపులో ఉన్నప్పుడు నానమ్మ ఎండుమిర్చి తిన్నట్టుంది మా, అందుకే ఇంత మండిపోతున్నాడు. సర్లేరా, తొందరగా స్నానం చేయి, టిఫిన్ తిందు గాని. సరే సరేలే. చెప్పానయ్యా. చిట్టి ఇప్పుడే బస్ ఎక్కింది, 4 గంటలకల్లా బస్ స్టాండ్ లో ఉండు, సరేనా? పర్లేదన్నయ్య, చిట్టి దగ్గర నా నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేస్తుందిలే. ఆడపిల్లలకు ఫోన్ ఇస్తారా? గాడిద గుడ్డు, నేను ఫోన్ చేస్తుంటాలే. ఫోన్ కూడా లేకుండా ఆడపిల్లను ఒంటరిగా పంపిస్తున్నాడు. ఎందుకైనా మంచిది ఈ మహేష్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. గుర్తుందిలే, సాయంత్రం 4 గంటలకు వెళ్ళి చిట్టిని తీసుకురావాలి, అంతేగా? మాకు గుర్తుందిలే. సరే సరే వెళ్ళు. ఏటో పని అయిపోయేదాకా టెన్షన్ ఈయనకి. ఏంటి అన్నయ్య మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? అన్నయ్య ఎరా బస్ స్టాండ్కి వచ్చావా? టైం ఇంకా 12 అయింది అన్నయ్య, నేను చూసుకుంటానుగా. సరే సరేలే గాడిద గుడ్డు. పని అయిపోయేదాకా టెన్షనే ఈయనకి. మహేష్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఎందుకులే, ఆడు వెళ్తా అన్నాడు కదా, 3ంటికి గుర్తు చేద్దాం. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. గాడిద గుడ్డు గాడిద గుడ్డు గాడిద గుడ్డు గాడిద గుడ్డు. అన్నయ్య టైం 3 అవుతుంది, 4 అవడానికి గంటే ఉంది. వెళ్తాలే అన్నయ్య. ఏరా చిరాకు పడుతున్నావు? గాడిద గుడ్డు, నీ చేతులతో పెంచారా? ముడ్డిగా అడిగారా? అన్నయ్య చాలా అన్నయ్య, సారీ అన్నయ్య. ఈ మహేష్ గారికి ఫోన్ చేద్దాం, అసలు బయలుదేరాడో లేదో. ఈడేంటి ఫోన్ ఎత్తట్లేదు అసలు? ఏమే వాడు బయలుదేరాడా లేదా? ఫోన్ ఎత్తట్లే. ఇందాక మీరు ఫోన్ చేసినప్పుడే వెళ్ళాడండి. అవునా? మరి ఫోన్ ఎత్తడేంటి? ఏమో, వచ్చాక కనుక్కుంటాలండి. వచ్చాక కనుక్కుంటావా? సరే సర్లే, మీరు వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురావడం మర్చిపోకండి. ఇదో టెన్షన్, పాల ప్యాకెట్టు పెరుగు ప్యాకెట్టు అనుకుంటూ. ఈడు వెళ్ళాడో లేదో, ఎందుకైనా మంచిది నేనే వెళ్తాను. మల్లికార్జునరావు గారు, సుబ్బారావు గారు లీవ్లో ఉన్నారు. ఆయన వర్క్ కూడా మీకే అసైన్ చేసిన, అది కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళండి. సరే సార్. ఆడెవడో లీవ్ పెడితే ఆడి వరకు నాకు అసైన్ చేయడం ఏంటి? ఇంకా నయం, ఆడు ఊరెళ్తే ఆడి పెళ్ళంతో నన్ను కాపురం చేయమనలేదు. అన్నయ్య. ఏరా బస్ స్టాండ్ లో ఉన్నావా? టైం 3:30 అయింది, ఇంకా అర్ధ గంటే. వెళ్తున్నాను అన్నయ్య, వెళ్తున్నా. వెళ్తున్నావా? ఇంకా వెళ్ళటమేందిరా? మహేష్ గారిని ఆల్రెడీ పంపానన్నయ్య, ఆడు ఆల్రెడీ వెళ్ళాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను అన్నయ్య. సార్. ఎక్కడికయ్యా? అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాలి సార్, ఒక అరగంట పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. దానికెందుకయ్యా అంత టెన్షను? వెళ్ళిరా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ ఇదొకత్తి పాలు పెరుగు అనుకుంటూ. మా చిట్టి చిట్టి చిట్టి. హలో హలో, ఏందే నీ గోళ? చిట్టి కోసం నేను ఎత్తుక్కుంటున్నాను. చిట్టి ఇంటికి వచ్చిందండి, మీరు తొందరగా ఇంటికి రండి. ఇంటికి వచ్చిందా? ఇంటికి వచ్చిందా? నన్ను టెన్షన్ పెట్టడానికి మహేష్ గారు కావాలనే చెప్పలేదేమో. నీ పని ఇంటికి వచ్చాక చెప్తానురా. ఏడే ఆ యదవనా కొడుకు ఏడి? ఎక్కడున్నాడు? ఎవడురా వెదవా? అన్నయ్య నువ్వేంటి? నేనేంటా, నీ సంగతి ఎలాగో నాకు తెలుసురా. నువ్వు ఎలాగో రావనే చిట్టితో పాటు నేను వచ్చా. నువ్వు కూడా వచ్చేదానికి నాకెందుకనే అన్నిసార్లు ఫోన్ చేసావు? ఆ విషయం చెప్పలేదు కూడా నాకు. నీకెంత బాధ్యత ఉందో తెలుసుకుందామని. అదేం లేదన్నయ్య, మహేష్ గారు వెళ్తాడనుకున్నాను. నువ్వొక వెదవా, వాడొక వెదవా?
అయినా నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గులేదు, వాడికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు. ఇలాంటి బాధ్యత లేనివాడు ఏంటో నా కూతురు మొత్తం తీసుకెళ్తాను. చిట్టి అన్నయ్య రాక రాక ఇంటికి వచ్చావు, అలా అలిగి వెళ్ళకన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సర్లే, నాకు ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. గాయడి గుడ్డు, చిట్టిని జాగ్రత్తగా చూసుకో. గాయడి గుడ్డు. నడుమే ఉయ్యాల నడకే జంపాల సరుకే ఉగేల తక దింపాల అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది. నేనటంటి డండాడదాన్ని కాదు బాబు, పలసరు బైకు మీద రారు బాబా. నేనటంటి హలో ఆహా, టైం 5 అయింది. 5 కాదే 6 బీర్లు అయినాయి. ఓసారి ఇటు తిరిగమ్మా. ఎవరా నాన్న? ఆహా, నాన్నే. రే నా పరువు అంతా పోగొట్టావు కదరా.